థ్యాంక్ యూ. లేదు డిఎల్సీలో కూర్చొని కాన్సెప్ట్ చెప్తా, ఎంతసేపు చెప్పాను చాలా మంది తెలియదు కదా, చెప్తా 2 నిమిషాలే చెప్పాను. నేను ఆ రోజు మార్నింగ్ నుంచి చాలా మంది ప్లాన్ చెప్పి బాగా అలసిపోయాను. కొత్తపేట డిఎల్సీపీ స్టోర్ తీసుకొచ్చింది ఈవినింగ్ 5-6 అప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు స్కూల్లో ఆయమ్మకి చేసి పాఠశాల తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి సార్ ప్లాన్ చెప్పాను. అమ్మ మీరు ఏం చేస్తారంటే నేను స్కూల్లో ఆయమ్మ ఏం చదువుకోవాలంటే నా దగ్గర చదువు లేదు. ఈ ప్లాన్ ఏం చెప్పలే, అమ్మాయి మెస్టీజీ కంపెనీ ఇండియన్ కంపెనీ అమ్మా లేకుండా ఎక్కడెక్కడికి వెళ్తారు అటెళ్ళండి అటు కూర్చుండ్రా కూర్చో ప్లీజ్. నాకు అంతా 3 యాక్టివ్ లేక ఎక్కువ చెప్పలేదు. ఇండియన్ కంపెనీ వెస్టీజీ కంపెనీ అమ్మా, ఇందులో సోపు పేస్ట్ టీ పొడి షాంపూ ఉంటుంది, నువ్వు కొనుక్కో, 1000-1500 ఐడి ఫ్రీగా ఇస్తారు, వాడమని చెప్పారు అంతే. నాకు కూడా చాలా సార్ ఉంది ఆన్ ది స్పాట్ స్టోర్లో తీసుకొని వెళ్ళి ప్రోడక్ట్. దేవుడు రాకున్నప్పుడు తప్పించుకోలేము మనం. ఒక్కొక్కరికి 2-3 గంటలు చెప్పిన ప్లాను వాళ్ళు ఆలోచిస్తున్నారు, సర్చ్ చేస్తున్నారు. సమాజంలో సర్చ్ చేసే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. ఆయమ్మ ఏమి తెలియదు మనం నేర్పచ్చు అంతా. నాకేమీ తెలియదు అన్నట్టుగా ఇక్కడ కొన్ని ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళమంటే అప్పుడే ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళింది. అప్పటి నుంచి మాతో జర్నీ చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఊహించినటువంటి గొప్ప లీడర్గా మారింది. ఆయమ్మ బిజీ మేడం మాటలు విన్నావా? ఒక 5 minutes టైం ఎక్కువ లేదు. ఇంకా 2-3 లీడర్లు ఉన్నారు, పెద్ద లీడర్లు. ఈరోజు పెద్ద లీడర్లు కూడా అందరికి తలా 5-10 నిమిషాల లోపే ఉంటుంది కాబట్టి సమయాన్ని సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎప్పుడు 1-2 గంటలు మాట్లాడాలంటే కుదరదు పరిస్థితిని బట్టి. మనం మధ్యాహ్నం లంచ్ తర్వాత మీటింగ్ ఆడలేదు. ఆయమ్మ మాటలు విన్నావా? ఆయమ్మ కాదు, ఇప్పుడు ఆయమ్మ అంటే కొడుతుంది లీడర్ అమ్మ. 4 లక్షలు వచ్చే ఆయమ్మ ఎక్కడిది? మొన్నటి దాకా నార్మల్ పర్సన్ ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చోన్నాడు. మన ముఖ్యమంత్రిని గౌరవించాలా లేదా? ఇది మావాడు అంటే కుదరదు, ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు లీడర్ అమ్మని ఇన్వైట్ చేద్దామా? హార్ట్లీ వెల్కమ్ లీడర్ అమ్మ గారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కోటప్ప. తల్లిదండ్రులకు జన్మనిచ్చే పిల్లలకు జన్మనిచ్చే తల్లిదండ్రులు, అవునా కదా? నేను మాత్రం ఎస్ఐలో పునర్జన్మనిచ్చి ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఇక్కడ కూర్చున్నా. మహాగురువు గారి సబ్జెక్ట్ తీసుకొని స్టార్టింగ్ అక్కడ డోర్ దగ్గర నిలబడి 11 మంది వచ్చాం. మీటింగ్, ట్రైనింగ్, హోమ్ మీటింగ్ సక్సెస్ సపరేట్ చెప్పిన మాటలే. ఆ మాటలు ఏదో ఒక 5 నిమిషాలు చెప్తా. గుడ్ మార్నింగ్. కొత్త వాళ్ళ గురించి, నా పేరు బీబీ, హైదరాబాద్. ఇందులోకి రాకముందుకు ప్రైవేట్ స్కూల్ ఆయమ్మని. ఆయమ్మ అంటే చిన్న పిల్లల దగ్గర చేసే ఆయమ్మని. స్టార్టింగ్ 3000 ఇచ్చారు, 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది ఆయమ్మగా. అక్కడ చేసే సెలెక్ట్ చేసి పట్టిస్తారా చెప్పాలి. వాళ్ళు ఇంట్లో 2 పిల్లలు బాత్రూమ్ పోతే 2 రోజులు పడిస్తాం, 3వ రోజు స్కూల్ ఎప్పుడు పోద్దా అనుకుంటాం. అలాంటి టైంలో నేను నా పిల్లల చదువు పూర్తి కావాలి, నా లైఫ్ నా పిల్లలు కావద్దు అని 15 సంవత్సరాలు నర్సరీ పిల్లల దగ్గర సేవ చేసిన. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు, అవకాశం మాత్రమే ఇస్తాడు, అవునా కాదా? ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడడానికి కారణం మా క్రియేటర్ మ్యాన్ పాండు సార్కి, మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి, కంపెనీ పెట్టిన దేవుడు గౌతమ్ బాలి సార్కి, నేను నా ఫ్యామిలీ 3 తరాలు రుణపడి ఉంటాను. పాండు సార్ మా రూట్ కండక్టర్ బస్సు ఉన్నాయంటే 3 నెలలు రండి మేడం మీ లైఫ్ మారిపోతుంది అన్నాడు. నేను వినిపించుకోలే. ఒకరోజు నాకు బస్సు ఆపకుండా పోయిండు. ఈయనతో నాకు గొడవ ఎందుకు? ఒక మీటింగ్కి వెళ్ళి ఈయన బాగుంది కానీ మా ఇంట్లో వద్దని చెప్పాలని ఒక మీటింగ్కి వచ్చిన. ఆ మీటింగ్లో కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా.
వాడుకున్నాక నాకు 10 సంవత్సరాలు నా ఫైల్స్ తగ్గిపోయినాయి. తగ్గిపోయినాక వేరే వాళ్ళు చెప్పచ్చలేదా? ఒక నలుగురు చెప్పాను. ఆ నలుగురు ఎక్కడ చెప్పమన్నారు. ఆ నలుగురు తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టాం. ఆ నలుగురు కాస్త 8 మంది అయి 3 నెలలు అయినాక 7,450 రూపాయల చెక్ వచ్చింది నాకు. ఆ చెక్ తీసుకున్నాక డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకోవాలా లేదా? ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తుంది మమ్మీ. పెళ్లి కావాల్సింది మనకి, పిల్లలు నచ్చాల్సింది ఎవరికి? చాలా మంది ఆయమ్మకు వచ్చిన అందరూ ఆయమ్మలకు చెప్తున్నారు. నేను డబ్బు చెప్పు నాకు వచ్చింది కాబట్టి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఫోన్ హిసాబ్ పెట్టుకొని 10-12 మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్ లో డబ్బు ఎలా వచ్చిందో సార్ వాళ్ళు చెప్తున్నారు. ఆయమ్మ తీసుకుంటుంది, కండక్టర్ తీసుకుంటాడు, కానిస్టేబుల్ తీసుకుంటాడు, డాక్టర్, మా ప్రతి ఒక్కరు తీసుకుంటారు. చదువు అడగట్లే, పెట్టుబడి అడగట్లే, వయసు అడగట్లే. ఇందులో మెయిన్గా నేను కనెక్ట్ అయింది 3 జనరేషన్. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా. ఇంకా మా అంటే నా వయసు ఇంకా 10 సంవత్సరాలు చేస్తా. చేసి ఏమైనా చనిపోతే మా మేడం ఇస్తుందా? నేను చేస్తే నా ఫ్యామిలీ గడవాలి, మరి నేను లేకపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? అదొక్కటే ఆలోచన వచ్చింది. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తే మెట్టు జారి పడ్డా ఏమైనా చనిపోయినా మా మేడం ఇస్తుందా? మీరు చేసే జాబ్లలో ఇస్తారా? అప్పుడు నేనేమైతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడాలి. మీరందరూ అనుకోవచ్చు అమ్మ ఉంటుంది, నాయన ఉంటాడు, మన అక్క చెల్లెలు చూస్తారంటారు.